హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు వీడియోలో నేను నేత్ర 4th ఇయర్ బర్త్డే ముందు చేసిన ప్రిపరేషన్స్ అండ్ తన బర్త్డే రోజు వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో మేము పార్టీ వ్లాగ్ అనేది నెక్స్ట్ డే చేసామన్నమాట, పార్టీ అనేది. సో అందుకనే ఆ వ్లాగ్ మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో ఇక్కడైతే ఫస్ట్ మేము మార్నింగ్ లేచి తనకి స్కూల్కి అండ్ ఆల్సో ఇంటికి ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ని ప్యాక్ చేస్తున్నాం అనమాట. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ని ఆర్డర్ చేశాను. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నేత్రతోనే తను ఇన్వాల్వ్ అయ్యేలాగా తను పక్కన కూర్చోబెట్టుకుని తన చేతులతోనే కొన్ని బ్యాగ్స్ అయితే ప్యాక్ చేయించాను. సో ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేత్ర స్కూల్ ఫ్రెండ్స్కి ఇచ్చింది. సో నేను ఇలా ఒక మ్యాజిక్ వాటర్ బుక్ తీసుకున్నాను. ఇది చాలా చాలా బాగుంటుందని కిడ్స్కి అండ్ ఆల్సో మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తున్న వాళ్ళని ఎంగేజ్ చేయడానికి చాలా బాగుంటుంది. మెస్ ఫ్రీ బుక్ అనమాట. సో జస్ట్ వాటర్తో మనము ఆ పెన్లో వాటర్ ఫిల్ చేసి స్క్రిబుల్ చేస్తే అక్కడ ఉన్న పిక్చర్ అపియర్ అవుతుంది. మళ్ళీ అది డ్రై అయిపోయాక పిక్చర్ అనేది డిసపియర్ అవుతుంది. అలా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయొచ్చు. దాంతోపాటు ఒక చిన్న చిప్స్ బాక్స్ అండ్ ఆల్సో గమ్మీస్ వేసి ఇది స్కూల్ కిడ్స్కి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఇంటికి వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయబోతున్నాను. సో ఇంటికి ఆల్మోస్ట్ ఒక 12 కిడ్స్ దాకా వస్తున్నారు. వాటికి కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. సో అక్కడ ఏమేమి ఇచ్చాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. దాంట్లో మెయిన్ గిఫ్ట్స్గా స్నాక్ బాక్సెస్ అండ్ ఆల్సో దాంతోపాటు చిన్న చిన్న టాయ్స్ వాళ్ళు ఆడుకోవడానికి అవి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చామన్నమాట. అలాగే బర్త్డే ముందు రోజు ఈవినింగే బెలూన్స్ అన్నీ కూడా బ్లో అప్ చేసి పెట్టాను. సో దట్ పార్టీ రోజు నాకు కష్టం కాకుండా ఉంటుంది, డెకర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి. సో చాలా బెలూన్సే బ్లో చేసామన్నమాట. అండ్ డెకర్ కూడా నేను మీకు ఎండ్లో చూపిస్తాను ఎలా డెకరేట్ చేశాను అని చెప్పి. అండ్ ఇది వచ్చి నేత్ర బర్త్డే రోజు, December 1st రోజు. సో తను లేచిన వెంటనే ఇండియా నుంచి కాల్ స్టార్ట్ అయిపోయాయి. అందరూ విష్ చేస్తూ ఉన్నారు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట మార్నింగ్ లేవడంతోనే అందరు విష్ చేసేసరికి. హ్యాపీ బర్త్డే నేత్రలు. థ్యాంక్ యూ అమ్మా. ఐ లవ్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. I love you. Happy birthday, Chini Telly. I love you, Telly. Thank you. జేజీ ఫోన్ లిఫ్ట్ చేస్తారా? బాయ్ నేత్ర. Come here, birthday girl. How are you? సో నేత్ర అయితే తన ఫ్రెండ్స్కి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అన్నీ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయింది హ్యాపీగా. నేను ఇంటికి వచ్చి తన కోసం ఒక చిన్న కేక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డేనే పార్టీ ఉంది. సో ఆ రోజుకి నేను పెద్ద కేక్ అందరి కోసము ఆర్డర్ చేశాను. సో ఈ రోజు బర్త్డే కాబట్టి కేక్ కట్ చేయాలి కదా, అందుకని ఒక చిన్న హోమ్ మేడ్ కేక్ అయితే చేస్తున్నాను ఇక్కడ. అండ్ కొంచెం డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. శాంపుల్ కోసం ఈ బెలూన్స్ పెట్టి చూశాను అనమాట. నేను ఫస్ట్ టైం ఇలా రింగ్కి పెట్టడము అండ్ రింగ్ డెకరేషన్ ట్రై చేయడం కూడా. సో అసలు వస్తుందా రాదా అని చెప్పేసి కొన్ని పెట్టయితే చూశాను. ఈజీగానే అనిపించింది. నేత్ర స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తన బర్త్డే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తుంది. తన కోసం ఒక 4 గిఫ్ట్స్
4th బర్త్డే కదా, అందుకని ఒక 4 గిఫ్ట్స్ ఆర్డర్ చేసాము. తను వీటితో అయితే బాగా ఆడుకుంటుంది, తనకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో తను ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చింది. మాకు భలే అనిపించింది. ఇవన్నీ కూడా ఓవర్ ఏ టైం తను కొన్ని అడిగినవి, కొన్ని ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ టాయ్స్తో ఆడుకున్నవి. సో ఏవైతే తను ఇంట్రెస్టింగ్గా ఆడుతుంది అని అనిపించిందో అవి అయితే ఆర్డర్ చేశాను. నేత్ర ఏంటంటే ఎక్కువ టాయ్స్తో ఆడదు, తనకి బ్లాక్స్ అలాంటివి కొన్ని ఇష్టం అనమాట. సో అందుకనే అవి కొంచెం ఆలోచించి ఈ మ్యాగ్నెటిక్ ఇవన్నీ మ్యాగ్నెటిక్ టాయ్స్ అనమాట, ఏదైతే ఇందాక ఓపెన్ చేసిందో. సో అదొకటి ఆర్డర్ చేశాను. అండ్ దాంతోపాటు ఒక చిన్ని కెమెరా ఆర్డర్ చేశాను. ఆ కెమెరాతో ఏంటంటే తను ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా క్యాప్చర్ చేయొచ్చు అనమాట, కిడ్స్ కెమెరాని. సో అదొకటి ఆర్డర్ చేశాను. అండ్ దాంతోపాటు ఒక లెటర్ టాయ్ ఒకటి ఆర్డర్ చేశాను. ఏంటంటే అది వర్డ్స్ ఉంటాయి దానిపైన, సో అవి చూసి మనము లెటర్స్ పెట్టొచ్చు అనమాట. నేను డీటెయిల్గా షార్ట్ వీడియోలో పెడతాను ఆ టాయ్ గురించి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఏదైనా చిన్న చిన్న వర్డ్స్ ఈ టైంలో నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అదొకటి. అండ్ దాంతోపాటు ఒక జంప్ చేసేది ఒకటి ఆర్డర్ చేశాను. సో ఇలా 4 గిఫ్ట్స్ తనకు చాలా నచ్చినాయి అనమాట. Not yet. Close your eyes. Okay, okay. There you go. Melu, Melu. Camera. Yay! It's a camera. No photo. That is letters. Letter. Next gift. Adini last gift. What is that? నెక్స్ట్ మేము అక్కడి నుంచి లంచ్కి వెళ్ళాము. సో ఇది కూడా తను అడిగిందనమాట, బర్త్డే రోజు మేము చేయాలనుకుంటుంది అనేసి మేము ముందు రోజే అడిగాము. సో తను చెప్పింది బయటకి వెళ్దాము అనేసి. సో అందుకనే లంచ్కి వచ్చాము. ఇంకా ఇంటికి వచ్చాక లేట్ ఈవినింగ్ నేను డెకరేషన్ స్టార్ట్ చేశాను. సో ఈ రింగ్కి అయితే బెలూన్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. నాకైతే చాలా చాలా ఈజీగా అనిపించింది. ఎండ్లో రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. అసలు ఇంటికి వచ్చిన గెస్ట్స్ కూడా చాలామంది అడిగారు బయట చేయించానా అని, బట్ నేనే చేశాను. చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. నేను ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ బెలూన్స్ పెట్టాల్సి వస్తుందేమో అనుకున్నాను, కానీ లేదు చాలా ఈజీ అయిపోయింది. ముందు రోజే బెలూన్స్ బ్లో చేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ డే జస్ట్ 4 బెలూన్స్ అలా అటాచ్ చేసేసి ఆ రింగ్కి పెట్టేయడమే. చాలా చాలా ఈజీ ఉంది. నేను ఏ ట్యుటోరియల్ అయితే చూసి చేశానో ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది చూస్తే మీరు అలాంటి డెకరేషన్ చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది ఆ వీడియో. సో ఎవరైనా ఇలాంటి టైప్ ఆఫ్ డెకరేషన్ చేయాలనుకుంటే ప్లీజ్ ఒకసారి ఆ వీడియో లింక్ చెక్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నేత్ర చూడండి తన న్యూ కెమెరాని ఎంత ఎక్స్ప్లోర్ చేస్తుందో, చాలా వీడియోస్ చాలా ఫొటోస్ అయితే తీసింది. బెలూన్స్ పెట్టి కొంచెం డెకరేషన్ అయితే చేశాను, ఇంకా కొంచెం ఫినిషింగ్స్ ఉన్నాయి. ఈలోపు నేత్ర కేక్ కట్ చేపిద్దాము, ఇండియాలో కూడా అందరు లేసి ఉంటారు, ఆ టైంకి వీడియో కాల్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేత్రకి రెడ్ ఫ్రాక్ వేసి రెడీ చేశాము. అండ్ చిన్న కేక్ కూడా పెట్టేశాను. అదిగోండి మా నైనా కూడా రెడీ అయిపోయింది. ఇద్దరు ఉండి నేత్ర పక్కనే అలా దాంట్లో కూర్చోబెట్టాను రాకర్లో. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ కేక్ కటింగ్. బ్లో చేయి. ఓకే, బ్లో ఫన్. Happy birthday to you.
హ్యాపీ బర్త్డే నేత్రలు. You try it, yeah. May God bless you. May God Cheyana. bless you. Happy birthday, happy birthday, happy birthday to you. నువ్వే తిని ఇంకా కేక్ పెట్టుకొని చిన్న పీస్ తిను. నువ్వు తిను ఫస్ట్. నువ్వు తిన్నానా? Happy birthday. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మ్యాండేటరీ పిక్చర్స్ తీయాలి కదా, సో అందుకని నేను అయినా పక్కన కూర్చోబెట్టి పిక్చర్స్ అయితే తీశాను వీళ్ళిద్దరిని. సో ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్టీ వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బాయ్ గాయ్స్.